పచ్చని పొలాలు, ప్రశాంతమైన చెరువులతో శాంతిపురం ఎంతో అందమైన మరియు సమృద్ధి కలిగిన గ్రామం. ఈ ఊరి ప్రజలు ఎంతో పద్ధతిగా, అన్యోన్యంగా జీవిస్తుంటారు. గ్రామంలో ఎటు చూసినా సంతోషకరమైన వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మన ఊరు చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంటుంది. ఊరి జనమందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది. మన ఊరి పెద్దగా మిమ్మల్ని ఎప్పుడూ సరైన మార్గంలో నడిపించటమే నా బాధ్యత. అవును రుద్రయ్య గారు, మన ఊరి ప్రశాంతత మరి ఎక్కడా దొరకదు. రండి శివయ్య, మీకోసం వేడివేడి దమ్ బిర్యానీ సిద్ధంగా ఉంది. నాణ్యమైన సరుకులతో స్వచ్ఛంగా వండిన ఈ ఆహారం మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజూ కష్టపడే మీకు నా చేతి వంట తృప్తిని ఇవ్వడమే నాకు ముఖ్యం. ఆహా, ఈ బిర్యానీ చూస్తుంటేనే నా నోరూరిపోతుంది. వారానికి 3 రోజులు నీ బిర్యానీ తినకపోతే నాకు మనసంతా ఏదోలా ఉంటుంది. నీ వంటలో ఉన్న ఆ స్వచ్ఛత వేరే ఎక్కడా దొరకదు. అయ్యా, ఈరోజు కూడా చాలామంది వరుసలో ఉన్నారు. పిండి మరింత సిద్ధం చేయాలంటారా? మీ చేతి రుచికి ఎప్పుడు ఇలాగే జనం క్యూ కడుతూనే ఉంటారు. నేను వెళ్ళి మసాలా దినుసులు తీసుకొస్తాను. ఏమండి, ఈరోజు సంతలో బాగా వ్యాపారం జరిగినట్టుంది. మీ మొహంలో సంతోషం కనిపిస్తోంది. మన కష్టానికి తగిన ఫలితం దేవుడు ఎప్పుడూ ఇస్తూనే ఉంటాడు. రేపటి కోసం సరుకులు ఇంకాస్త ఎక్కువగా తీసుకురండి. నిజమే లక్ష్మి, ఊరి జనం మనపై పెట్టుకున్న నమ్మకమే మన అసలైన సంపద. నిజాయితీగా, శుభ్రంగా వండితేనే ఈ ఆదరణ శాశ్వతంగా నిలుస్తుందని నేను నమ్ముతాను. ఇలాగే మనం ఎప్పుడూ మంచి దారిలోనే నడుద్దాం. సరే, ముందు ఈ బిర్యానీ ప్యాకెట్ తీసుకుని రుద్రయ్య గారింటికి ఇచ్చిరండి. ఆయన ఉదయం నుంచే మీకోసం ఎదురుచూస్తుంటారు. తిరిగొచ్చాక ప్రశాంతంగా భోజనం చేద్దాం. శ్రీనివాసుడు, నీ బిర్యానీ రుచే వేరు. తిన్నాక కడుపులో ఎంతో హాయిగా ఉంటుంది. అందుకే ఊరి జనమంతా ఏమాత్రం ఆలోచించకుండా నీ బండి వైపే వస్తారు. నీ నిజాయితీకి ఈ జనమిచ్చే ఆదరణే సరైన గుర్తింపు. మీ అందరి ఆశీస్సులు, నమ్మకమే నా అసలైన ఆస్తి రుద్రయ్య గారు. కడుపు నింపే ఆహార వృత్తిలో ఎప్పుడూ నిజాయితీగా ఉండటమే నా కనీస ధర్మం. లాభం కొంచెం తగ్గినా పర్లేదు, కానీ జనాల నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోను. నిజం శ్రీనివాసుడు, చుట్టుపక్కల 5 ఊళ్ళల్లో నీ బిర్యానీకి ఉన్న మంచి పేరు ఇంకెవరికీ లేదు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తున్నాడు. ఈ శ్రీనివాసుడికి ఊర్లో ఎంత మంచి పేరుందో చూసావా? వీడి వ్యాపారాన్ని త్వరలోనే దెబ్బతీసి ఆ స్థానంలో నేను కూర్చోవాలి. ఊరి డబ్బులన్నీ నా జేబులోకి వచ్చేలా త్వరలోనే ఒక పథకం వేస్తాను. కానీ రంగారావు గారు, శ్రీనివాసుడి బిర్యానీ రుచికి జనం బాగా అలవాటు పడ్డారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా కొంచెం ఆలోచించి అడుగు వేద్దాం. మన వంట వాళ్ళకి నచ్చుతుందో లేదో ముందు చూద్దాం. నేనొక పక్కా వ్యూహంతో మార్కెట్లోకి వస్తున్నానురా. తక్కువ ధర, ఎక్కువ క్వాంటిటీ ఉంటే జనం పిచ్చిగా నా వెంటే వస్తారు. శ్రీనివాసుడి పేరు ఊరిలో లేకుండా చేయడం నాకు పెద్ద కష్టమేమీ కాదు. రండి బాబు రండి, మసాలా చికెన్ బిర్యానీ కేవలం సగం ధరకే లభిస్తుంది. ఒక ప్లేటు కొంటే ఇంకో ప్లేటు అందరికీ ఉచితంగా ఇస్తున్నాం. ఇంత రుచికరమైన బిర్యానీని మీరు జీవితంలో ఎప్పుడూ తిని ఉండరు. అమ్మో, ఏంట్రా ఈ వాసన విపరీతంగా వ్యాపిస్తోంది. శ్రీనివాసుడి కంటే సగం ధరకే ఎక్కువ ఇస్తున్నాడంట. పదండి, అటు వెళ్దాం. ఈ రోజుకి అక్కడ రుచి చూద్దాం. శివయ్య, అంత తక్కువ ధరకు అంత క్వాంటిటీ ఇవ్వడం ఎలా సాధ్యమో నాకు అర్థం కావడం లేదు. నాణ్యమైన సరుకులు వాడితే ఆ ధర ఏమాత్రం గిట్టుబాటు కాదు. అందులో ఏదో తేడా ఉందనేనే నా మనసు చెప్తోంది. ఏమండి, జనం అందరూ రంగారావు బండి వైపే గుంపులుగా వెళ్తున్నారు. మన దగ్గర బిర్యానీ అంతా అలానే మిగిలిపోతే సరుకుల ఖర్చులు కూడా రావు కదా. రేపటి నుండి మనం సంసారాన్ని ఎలా గరపాలోగులో నాకేమీ అర్థం కావటం లేదు. కంగారు పడకు లక్ష్మి. క్రొత్తగా వచ్చినప్పుడు ఆఫర్ల కోసం జనం వెళ్ళడం సహజమైన విషయమే. మన నాణ్యతను, దేవుడిని నమ్ముకుని మనం ధైర్యంగా ఉందాం. నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తుందని మనం నమ్మాలి.
అయ్యా, రంగారావు బిర్యానీ చూస్తుంటే ఏదో వింతగా కృత్రిమ రంగులు, ఘాటైన వాసన కనిపిస్తున్నాయి. మన బిర్యానీలా పరిశుభ్రంగా సహజంగా అస్సలు లేదు. జనం ఆ ఉచిత ఆఫర్ల మాయలో పడి మోసపోతున్నారేమో అనిపిస్తోంది. ఏంటి శ్రీనివాసుడు, నీకు ఈరోజు బోనీ కూడా సరిగ్గా అవ్వనట్లుంది. బిర్యానీ మిగిలిపోయింది. వ్యాపారం అంటే ఆఫర్లు ఇవ్వాలి, కానీ నీలా పాతకాలపు పద్ధతుల్లో ఉంటే కుదరదు. ఇకపై నీ బండిని సర్దేసి వేరే పని చూసుకో. వ్యాపారంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండొచ్చు రంగారావు, కానీ నాణ్యత విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వకూడదు. నేను లాభం తగ్గిన జనాల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తాను. నీ తాత్కాలిక సంతోషం ఎక్కువ రోజులు నిలవదు. ప్రస్తుత జనానికి కావలసింది విపరీతమైన రుచి, తక్కువ ధర మాత్రమే శ్రీనివాసుడు. నీ ఉచిత నీతులు వినడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. నా వ్యాపార హోరు ముందు నీ బిర్యానీ పూర్తిగా కొట్టుకుపోతుంది. ఈ వారం అసలు లాభాలు రాకపోగా ఉన్న డబ్బులన్నీ తెచ్చిన సరుకులకే సరిపోయాయి. ఇలాగే కొనసాగితే మనం అప్పులు చేయాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది. ఏమండి, మనమిప్పుడు ఏం చేద్దాం? నాణ్యత తగ్గించి జనాన్ని మోసం చేసే పని నేను చచ్చినా చేయలేను లక్ష్మి. పైన ఉన్న దేవుడు మన నిజాయితీని చూస్తున్నాడు. అతడే ఏదో ఒక మంచి మార్గం తప్పక చూపిస్తాడు. నువ్వు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండు. అయ్యా, మీరు దేనికి బాధపడకండి. నేను మీతోటే ఉంటాను. మన బిర్యానీ ఎంత మంచిదో ఊరి జనం త్వరలోనే తెలుసుకుంటారు. మీ నిజాయితీకి ఎప్పటికీ ఓటమి రాదని నాకు నమ్మకం ఉంది. అర్ధరాత్రి సమయం. బండి దగ్గర రంగారావు ఒక చిన్న దీపం వెలుగులో కెమికల్స్, చైనా సాల్ట్ పొట్లాలు విప్పుతున్నాడు. ఈ రసాయన ఘాటైన వాసనకు జనం పిచ్చివాళ్లలా పడిపోవాల్సిందే. ఈ చైనా సాల్ట్ రుచి తింటే మళ్ళీ మళ్ళీ నా దగ్గరికే పరిగెత్తుకుని వస్తారు. ఈ పౌడర్లు కలిపితే నాకు తక్కువ ఖర్చుతోనే కొండంత లాభం వస్తుంది. అయ్యా, ఈ కెమికల్స్ మోతాదు ఎక్కువైతే ఊరి జనానికి తీవ్రమైన కడుపు నొప్పి రాదా? రేపు పొద్దున మనకేమైనా పెద్ద సమస్య వస్తుందేమో ఆలోచించండి. పోలీసులొస్తే మనం బాగా ఇబ్బందుల్లో పడతాం. నువ్వు అనవసరంగా నోరు తెరవకు. నీకేమీ తెలీదు. పగలు అందరి ముందు మంచి సరుకులు చూపిస్తాను, రాత్రి రహస్యంగా ఇది కలుపుతాను. మనకి కావలసింది కేవలం డబ్బు మాత్రమే. రంగారావు పగలు అందరి ముందు మంచిగా నటించి అర్ధరాత్రి ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నాడా? ఇది ఊరి జనాల ప్రాణాలతో చెలగాటమాడటమే అవుతుంది. ఈ విషయాన్ని నేను నా ఫోన్లో స్పష్టంగా ఆధారాలతో సహా రికార్డ్ చేశాను. అయ్యా, అక్కడ చీకట్లో చెట్టు వెనుక ఎవరో ఉన్నట్లు చిన్న శబ్దం వచ్చింది. నేను వెళ్ళి అక్కడ ఎవరున్నారో ఒకసారి చూడమంటారా? ఈ అర్ధరాత్రి సమయంలో ఇక్కడ ఎవరుంటారా? గాలికి చెట్టు ఆకులు కదిలి శబ్దం వచ్చి ఉంటుందిలే. నువ్వు త్వరగా మూత పెట్టు, మనం ఇంటికి వెళ్దాం. రంగారావు దగ్గర బిర్యానీ తిన్న శివయ్య బాధపడుతుండగా శ్రీనివాసుడు మరియు లక్ష్మి అక్కడికి వస్తారు. శ్రీనివాసుడు, రాత్రి రంగారావు బిర్యానీ తిన్నప్పటి నుండి కడుపులో విపరీతమైన మంట, వాంతులవుతున్నాయిరా. నేను అడుగు కూడా ముందుకు వేసి నిలబడలేకపోతున్నాను. నా ప్రాణాలు పోయేలా ఉన్నాయంత నరకంగా ఉంది. అయ్యో శివయ్య, ఆలస్యం చేయకుండా వెంటనే నాతో పాటు ఊరి ఆసుపత్రికి పద. అంత తక్కువ ధరకిచ్చే బిర్యానీలో ఏదో వింత తేడా ఉందని నేను ముందే ఊహించాను. అవునన్నా, ఉదయం నుండి ఊర్లో చాలా మందికి ఇలాగే తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందంట. రంగారావు బిర్యానీ తిన్నవాళ్లే అందరూ వరుసగా ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ విషయం ఊరంతా వ్యాపించి అందరూ కంగారు పడుతున్నారు. అందరూ కలిసి ఊర్లో ఉన్న కృష్ణయ్య క్లినిక్కి వెళ్తారు. రుద్రయ్య గారు, ఊరి జనానికి వచ్చిన ఈ తీవ్రమైన కడుపు నొప్పికి ప్రధాన కారణం ఆహారంలో వాడిన ప్రమాదకర నిషేధిత రసాయనాలు, సింథటిక్ ఎసెన్స్. ఎవరో కావాలని తిండిలో విషపూరిత పదార్థాలు కలిపారు. డాక్టర్ గారు, అనారోగ్యం పాలైన అందరూ నిన్న రాత్రి రంగారావు బిర్యానీ తిన్నాకే ఇలా జరిగింది అని చెప్తున్నారు. ఇదంతా అతడు ఎక్కువ లాభాల కోసం చేసిన ద్రోహమేనా? ఖచ్చితంగా రుద్రయ్య గారు. ఈ కెమికల్స్ ఇలాగే రోజూ తింటే మనుషుల ప్రాణాలకే పెద్ద ప్రమాదం.
మీరు వెంటనే అత్యవసర పంచాయతీ పెట్టి ఈ విషయాన్ని కఠినంగా తేల్చండి. పరిస్థితి తీవ్రంగా మారడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ రోజు సాయంత్రమే రచ్చబండ దగ్గర ప్రజలు అందరూ గుమ్మిగూడారు. రంగారావు, ఊరి జనం తీవ్ర అనారోగ్యానికి నీ బిర్యానీలోని రసాయనాలే కారణమని డాక్టర్ నిరూపించారు. దీనికి నువ్వు ఊరి పెద్దగా నాతో ఏమి సమాధానం చెప్తావు? రుద్రయ్య గారు, నా బిర్యానీ వ్యాపారం లాభాలలో సాగడం శ్రీనివాసుడు ఓర్వలేక నాపై ఈ రకమైన పుకార్లు పుట్టిస్తున్నాడు. నేను పగలు అందరి ముందు మంచి సరుకులతోనే వండుతున్నాను కదా, ఊరంతా చూసింది. రంగారావు, అనవసరంగా నాపైన అబద్ధపు నిందలు వేయకు. అమాయక జనాల ప్రాణాలతో చెలగాటమాడడం చాలా పెద్ద పాపం. సత్యమేదో బయటపడుతుంది. ఇలా సంభాషణ జరుగుతుండగా బాలా ముందుకు వచ్చి గుట్టు రట్టు చేస్తాడు. రంగారావు గారు, పగలు మీరందరి ముందు చాలా మంచివాడ్లా నాటకం ఆడారు. కానీ అర్ధరాత్రి దాసరాలో రసాయనాలు ఎలా కలిపారో ఈ వీడియో చూడండి. మీ మోసం అంతా నా ఫోన్లో స్పష్టంగా రికార్డ్ అయింది. ప్రత్యక్ష ఆధారాలతో సహా దొరికిపోయావు రంగారావు. ఊరి జనం ప్రాణాలతో ఆడుకున్న నిన్ను కఠినంగా పోలీసులకు అప్పగిస్తాం. నీలాంటి మోసగాడికి సరైన శిక్ష పడాల్సిందే. ఎంత మోసం చేశావు రంగారావు. డబ్బు కోసం మా ఆరోగ్యాలతో ఇలా చెలగాటమాడతావా? వీడి బండిని తగలబెట్టండి, వీడిని ఊరి నుండి బయటికి వెళ్ళగొట్టండి. శ్రీనివాసుడు, నువ్వు మధ్యలోకి రాకు. నిన్ను రోడ్డున పడేసి ఊరిని నాశనం చేసిన వీడిని ఈరోజు ప్రాణాలతో వదిలేది లేదు. వీడికి తగిన గుణపాఠం చెప్పి తీరాలి. ఆగండి శివయ్య, దయచేసి మీరా అతనిపై చేయి చేసుకోవద్దు. కడుపు నింపే పవిత్రమైన ఆహారంతో వ్యాపారం చేసేవాళ్లం మనం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. శ్రీనివాసుడు, నీకు ఇంత అన్యాయం చేసిన వ్యక్తిని నువ్వు ఎందుకిలా కాపాడుతున్నావు? వీడు చేసిన ఘోరమైన తప్పుకి కఠినమైన శిక్ష పడాల్సిందే. శ్రీనివాసుడు, నిన్ను నాశనం చేయటానికి నేను ఇంత నీచమైన పనికి ఒడిగట్టాను. అలాంటిది నన్ను ఆగ్రహంతో ఉన్న జనాల దాడి నుండి ఎందుకు కాపాడావురా? నీ గొప్ప మనసుకి నేను తలవంచుతున్నాను. త్వరగా డబ్బు సంపాదించాలనే పేరాసే నిన్ను ఈ తప్పు మార్గం వైపు నడిపించింది రంగారావు. నిన్ను జైలుకి పంపితే నీ వెనుక ఉన్న కుటుంబం ఏమైపోవాలి? నువ్వు చేసిన తప్పు తెలుసుకోవడమే నీకు అతిపెద్ద శిక్ష. నన్ను క్షమించురా శ్రీనివాసుడు. నీ మంచి మనసు ముందు నేను పూర్తిగా ఓడిపోయాను. ఇకపై నేను నా జీవితంలో ఏ మోసపూరిత పనులు చెయ్యనని ప్రమాణం చేస్తున్నాను. శ్రీనివాసుడు, నాకు నిజమైన వంట విలువ, నిజాయితీ విలువ నేర్పించావు. నన్ను నీ దగ్గర జీవితాంతం ఒక పనివాడిగా ఉంచుకోరా. నేను నీకు నమ్మకమైన సహాయకుడిగా ఉంటాను. పనివాడిగా కాదు రంగారావు, నా సమానమైన భాగస్వామిగా ఉండు. ఇద్దరం కలిసి శాంతిపురానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిద్దాం. మన కలయిక ఊరి జనాలందరికీ నమ్మకాన్ని ఇవ్వాలి. మీ ఇద్దరి కలయిక చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ దృశ్యం మన ఊరికే ఎంతో అందాన్ని తెచ్చింది. ఈ కథలో నీతి ఏంటంటే, నిజాయితీగా ఓపికగా చేసే వ్యాపారం తప్పకుండా గెలుస్తుంది. దురాశతో చేసే మోసం మాత్రం చివరికి నష్టం తెచ్చిపెడుతుంది. తప్పు తెలుసుకుని మారిన మనసుకు ఎప్పుడూ క్షమాపణ, కొత్త అవకాశం లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.